ఒక చిన్న ఊరు. ఆ ఊరి బయట రోజూ గొర్రెల్ని తీసుకుని వెళ్ళే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. పొద్దున్నే బయల్దేరి సాయంత్రం చీకటి పడే వరకు నిశ్శబ్దంగా గొర్రెల్ని కాస్తూ ఉండేవాడు. అతనికి పెద్ద మాటలు రావు. ఎవరితోనూ గొడవ లేదు. ఎవరితోనూ పోలికలు లేవు. ఊర్లో వాళ్ళు మాత్రం తమ తమ పనుల్లో బిజీ. కొంతమంది నవ్వేవాళ్ళు. ఇంకా ఇదే పనినా అనేవాళ్ళు. అతను మాత్రం ఏమీ చెప్పడు. తన పని తాను చేసుకుంటాడు. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చీకటి, వాన, గాలి. గొర్రెలు భయంతో చెదరిపోయాయి. అప్పుడే అతను పరుగెత్తాడు. తన ప్రాణాల కంటే ముందు గొర్రెలని కాపాడడానికి. ఎవరు చూడలేదు. ఎవరు క్లాప్ చేయలేదు. కానీ ఒక్క గొర్రె కూడా పోయిపోలేదు. మరుసటి రోజు ఊర్లో పెద్ద చర్చ. ఎలా అన్ని గొర్రెలు బతికాయి? అప్పుడు వాళ్ళకి అర్థమైంది. నిన్న నవ్విన పనినే ఇవాళ వాళ్ళు నమ్ముకున్నారు. అతను ఒక్క మాట అన్నాడు. రోజూ చేసేది చిన్న పని అనిపించొచ్చు. కానీ అవసరమైన రోజు అదే బాధ్యత అవుతుంది. ఈ కథ గొర్రెల కాపరి గురించి కాదు. మన గురించి. ఇవాళ నువ్వు క్వైట్గా పని చేస్తున్నావు. ఎవరూ గుర్తించట్లేదు. అది వీక్నెస్ కాదు. అది ప్రిపరేషన్. గుర్తుపెట్టుకో. నిశ్శబ్దంగా బాధ్యత తీసుకునే వాళ్లే సంక్షోభంలో ముందుంటారు.